అకామిడేట్ చేయొచ్చు అని చెప్పారు ఉదాహరణకు ఉద్యోగస్తుల్ని. సో దాన్ని ఇంకొకసారి కాంక్రీట్ స్టెప్స్ వచ్చాక దాన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకించి నా పొలిటికల్ ప్రాసెస్ లో చిరంజీవి గారికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే నేను తీసుకున్న నిర్ణయం ఇది. నేను ఎవరు మద్దతు ఇస్తే నేను అట్లా ఆలోచించలేదు. ఎవరి మద్దతు అడగను. బేసిక్ గా నేను నా వంతు కృషి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ ఒకరి మద్దతు ఉండాలి, నా ఇంట్లో మద్దతు కానీ ఎవరి మద్దతు కానీ నేను ఎప్పుడు అడగలేదు, అడగను కూడా. ఇంకా అరగంట మాట్లాడారు. జనసేన పార్టీకి ఒక స్పష్టమైన విధానం, స్పష్టమైన వైఖరి లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో కానీ తెలంగాణ గవర్నమెంట్ తో కేవలం కాంప్రమైజ్ పాలిటిక్స్ లేకుంటే సమస్యలపై అవగాహన మాత్రమే పెంచుకుంటారని చెప్తున్నారు. అంటే వాట్ ద స్టాండ్ ఆఫ్ ఎగ్జాక్ట్ జనసేన మీకు చెప్పాను సార్. నాకు బలం ఎంతో అన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తాం. అది వెంటనే ఈ రోజున ఇప్పుడు మీకు నేను 2014లో వచ్చి నేను ఇన్ని సంవత్సరాలు ఇలా చేస్తాను, దీని గురించి ఇలా మాట్లాడతానని చెప్పినప్పుడు అది హాస్యాస్పదంగా ఉంటుంది. నాకు క్లారిటీ ఉంది. నేను ఒక్క ప్రెస్ మీట్లో నేను కంప్లీట్ క్లారిటీ ఇవ్వటం అసాధ్యం. చేసుకుంటూ వెళ్ళిపోతే క్లారిటీ కనిపిస్తుంది తప్ప ఈ రోజున అందరికీ నేను స్పష్టమైన క్లారిటీ ఇవ్వటం కొంచెం కష్టసాధ్యమైన విషయం అయినప్పటికీ ఎంత బలం ఉందో మాకు అన్ని స్థానాల్లో ఖచ్చితంగా తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ పోటీ చేస్తాం. అగ్రెసివ్ పాలిటిక్స్ ఎందుకు దూరంగా ఉంటారు సార్? మాకు ఎట్లా అంటే సొల్యూషన్ ఓరియంటెడ్ పాలిటిక్స్కి వెళ్తాం. కానీ అది ఒకసారి అగ్రెషన్ ఉండొచ్చు, ఒకసారి కాంప్రమైజ్ ఉండొచ్చు, ఒకసారి తగ్గి మాట్లాడచ్చు. కానీ సమస్య పరిష్కారం దిశగా వెళ్తుందా లేదా అదే దృష్టితో మాట్లాడతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.